దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14-15 వచనాలు. నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగో విస్మయం పొందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. ప్రార్థించుదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, శిలువ సినిమా ధ్యానములు 27వ రోజు శ్రమ సేవకుని గీతమును మేము ధ్యానిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమను సరిగా అర్థం చేసుకుంటూ ఆ శ్రమ గ్రహిస్తూ ప్రభువా, మేము ఈ లోకమందు నీ నామము నిమిత్తమై శ్రమలు వచ్చినప్పుడు వీటిని మననం చేసుకుంటూ ప్రభువా ఓర్చుకునే శక్తితో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నింపండి. ఈ ధ్యానమంతా నీ దృష్టికి యోగ్యంగా చేసుకొని మనం యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమను వాళ్ళను చదవబడిన వాక్యాన్ని బట్టి ఏదైనా మనకి ఇవ్వబడిన అంశము వికారమని భావించిన జనులను చిలకరిస్తాడు అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్న. వికారమని భావించిన జనములను చిలకరిస్తాడు. మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్న ఈ అంశము శ్రమ సేవకుని గీతాల్లో 4వది సఫరింగ్ సర్వెంట్. ఈ సాంగ్స్లో ఇది 4వ సాంగ్. యేసుక్రీస్తు గురించినటువంటి ఈ గీతాలు మనకి ఈ పదాలు కాస్త అర్థం చేసుకోవడం బహు కష్టంగానే ఉంటుంది. శ్రమ సేవకుని గీతాలు ఈ వారమంతా మనకి శ్రమ సేవకుని గీతాలే ఎక్కువ ధ్యానం చేస్తున్నాం. మరి నిన్న దినం కూడా చాలా కఠినమైనటువంటి అంశం కూడా మనం ధ్యానం చేసాం. నిన్నే కాదు, ఈ వారమంతా కూడా అలా కనిపిస్తుంది. శ్రమ సేవకుని గీతాలు అర్థం చేసుకోవడం బహు కష్టం. ఈరోజు వికారమని భావించినటువంటి జనులనే ప్రభు చిలకరించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఆయన పుట్టిన నాటి నుంచి నేటి వరకు చాలామంది ప్రజలు ఆయనని చేదరిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి మరణంలోనే ఆయనను చేదరించారని మనం అనుకోవటానికి వీల్లేదు. ఆయన పుట్టుక నుంచి కూడా నేడు క్రైస్తవ సమాజం వృద్ధి చెందిన నేటి వరకు కూడా క్రీస్తుని ఈరోజు కూడా సమాజము చేదరిస్తూ చితకరిస్తూ ఆయనను తలంచుకుంటున్నప్పుడు వికారంగా భావించుకుంటున్న వారు చాలామంది కాదు. ఆయన పుట్టుకను చూచి పేదవాడు అన్నాడు, వడ్లవాడు అన్నారు. అలాగే ఆయన పెరిగిన విధానం చూసి చేదరించారు. అంతేకాకుండా ఆయన శిలువలో మరణించినప్పుడు 3 మేకులు కూడా తీసుకోలేనటువంటి వ్యక్తి దేవుడా అని నేటికి ఆయనను చేదరించుకుంటూ లేదా ఒక రకంగా క్రీస్తు ప్రభు గురించి వికారంగా వారి హృదయాల్లో భావించుకుంటున్నటువంటి పరిస్థితి నేటికి కూడా చూస్తాం. సో ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇది శిలువ శ్రమ ధ్యానంకు మాత్రమే పరిమితం చేయకూడదు. ఆయన మరణించిన కాలానికి మాత్రమే దీన్ని పరిమితం చేయకూడదు. నేటికి క్రీస్తు అవమానపరచబట్టలేదా? ఆయన ఎలా మరణించాడంటే ఆయన ఒంటి మీద వస్త్రాలు కూడా లేవు అంటలేదా? జనము 3 మేకులు కూడా తీసుకోలేడు అని అంటలేదా? లేకపోతే దేవుడైనటువంటి వ్యక్తి చావటం ఏంటని ఆయన మరణాన్ని హేళనగాను చులకనగాను చిన్నతనంగాను చేసి మాట్లాడుతున్నది నేటికి కూడా కనపడుతుంది కదా. కాబట్టి జనులు చాలామంది ఆయన మరణాన్ని చూచినటువంటి వారు
ఆయన మరణ కాలమును చూచినటువంటి వారందరూ కూడా వికారమని భావించారు అని యెషయా ప్రవక్త ముందుగానే శ్రమ సేవకుని గీతం ద్వారా క్రీస్తు గురించిన శ్రమను జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు వికారంగా కనిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మొదట యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను చెంపదెబ్బ కొట్టారు, వికారంగా కనపడ్డాడు, చెంపదెబ్బ కొట్టారు. తర్వాత కయ్యప్ప దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మేశారు, చాలా చేదరగా ఆయన ముఖం మీద ఉమ్మేశారు. తర్వాత సైనికులు ఆయన వస్త్రాలు లాగి పంచుకుంటూ ఆయనను చాలా హేళన చేసిన సందర్భం, ఆయన కొట్టుచున్నప్పుడు ఆయనను చూచి నవ్వినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. వికారంగా చాలామందికి ప్రభు వికారంగా కనిపించిన సందర్భం మనకి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో చాలా చక్కగా చిత్రీకరించాడు ఆ దర్శకుడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత ఆయనను సిలువను అప్పగిస్తున్నప్పుడు, ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు ఎంత చీదరగా, చూడటానికి ఎంత రక్తం గారిన మనిషిని త్వరగా చూడలేము మనం. కొద్దిగా ఒక బొట్టు రక్తం గారుతోనే చాలామంది భయము, కళ్ళు మూసుకుంటారమ్మో అంటారు కదా. సహజంగా ఒక మానవుని రక్తము దేహంలో నుంచి ఒక బొట్టు బయటకు వస్తేనే కొంతమందికి భయం వచ్చేసి సహజంగా వచ్చేటువంటి వికారం అది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దేహమంతా కూడా నాగలితో పొలమును దున్నినట్టుగా ఆయన దేహమంతటిని దున్నినప్పుడు ఆయనను చూచినటువంటి వారు బహు భయపడ్డారంట, విస్మయం ఉందారంట, చాలా భయపడిపోయారంట యేసుక్రీస్తును చూసినటువంటి పరిస్థితి. కానీ పరమగీతాల్లో ఆయన గురించి రాసింది వేరుంది. పరమగీతాలు ఆయన గురించి ఆయన పలు వరస, పగడాల వరస అని, ఆయన చేతులు, ఆయన కరముల గురించి, ఆయన పాదముల గురించి, ఆయన యొక్క దేహముల గురించి, ఆయన మరి జుట్టు గురించి, ఆయన జుట్టు కాకపక్షముల వలె ఉందని నానా రకాలుగా పరమగీతాల్లో ఆయన అందమంతటిని వర్ణించి ఆధ్యాత్మిక విధానంలో క్రీస్తుని లోకానికి పరిచయం చేసిన విధానానికి భిన్నంగా ఆయన లోకానికి భిన్నంగా వికారంగా కనపడ్డాడు. మనకు బాగా ఇష్టమైన పాట, ఎంతో సుందరుడమ్మ తానెంతో మురిసిపోయాను కదా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ఆయన పలువరస, ఆయన సుందరుడై, ఆయన చేతులు సమస్తము కూడా సుందరంగా ఆయన గురించి వర్ణించిన వర్ణన కాస్త ఇక్కడ భిన్నంగా వర్ణించబడుతూ ఆయన వికారంగా భావించబడ్డాడు. లోకం ఆయనను వికారంగా చూసింది. మరికొందరు ఆయనను చాలా చిన్నవానిగా భావించారు, చిన్నగా ఎంచారంట. చిన్నగా ఎంచారనుటలో అంతా ఇంత కాదు, ఆయనను చూడటానికే అసహ్యం వేసింది అనేంత చిన్నగా, నీవు మానవుల్లో లెక్కించదగినటువంటి వాడు కాదు, న్యాయ వ్యవస్థలో నీకు ఎలాంటి హక్కులు లేవని యేసుక్రీస్తు ప్రభువారిని చట్టరీతైన హక్కులు కూడా ఆయనకు లేకుండా చట్ట హక్కులను కూడా కొట్టివేసి న్యాయమైన తీర్పుల్లో కూడా ఆయన రాకుండానట్లుగా అన్యాయమైన తీర్పుల్లోకి ఆయన లాక్కి వెళ్ళి ఆయనను చాలా చిన్నగా చేసిన సందర్భము, ఆయన ఇచ్చిన తీర్పులను మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా చూచారంటే ఒక భక్తుడు చెబుతాడు. ఒకటే ఆయన వికారంగా చూశారు, రెండోది ఆయన చిన్నవానిగా చూశారు, చాలా చిన్నవానిగా చూశారండి. మీరు గమనించండి, యేసు ప్రభువారిని ఎంతగా చిన్నగా చూశారంటే, యూదాపరమైనటువంటి చట్టాలు ప్రభుకి అమలుపరచకుండా, అనుకూలపరచకుండా, రోమాపరమైనటువంటి చట్టాన్ని ఆయనకు మరి రోమాపరంగా మరి గవర్నర్ తీర్చాల్సినటువంటి తీర్పుకు కూడా వ్యతిరేకంగా మరి ప్రధాన యాజకులు పెద్దలందరూ కూడా గుమ్మిగూడి యేసుక్రీస్తు ప్రభువారిని చంపాల్సిందే, ఈయనలో ఏ దోషం నాకు కనపడలేదని మరి పిలాతు చెప్పినప్పుడు కూడా, అతడు చక్కటి తీర్పు తీర్చినప్పుడు కూడా ఈయనను చంపాల్సిందే. యేసు ప్రభువారిని అంత చిన్న చూపు చూచిందంట నాటి సమాజం. కొందరు పిచ్చోడు అన్నారు, కొందరు వెర్రివాడన్నారు, కొందరు దెయ్యం పట్టినవాడన్నారు, మరి కొందరు
ఈయన కేవలం పేదవాడైనటువంటి వడ్లవాని కుమారుడు కాదని చిన్నగా భావించుకొని మాట్లాడిన సందర్భం. ప్రియులారా, ఇదంతా ఎందుకోసము? యేసుక్రీస్తు ప్రభువారు ఎంత వికారపు స్థితిలోకి, జనులు భయపడి అసహించుకునే స్థితిలోకి ఎందుకు చేరవలసి వచ్చింది అంటే, ఇది నా పాపముల నిమిత్తం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన గురించి రాయబడిన మరికొన్ని మాటలు జ్ఞాపకం చేయబడుతుంది. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడుగా ఇలాగున సెలవిచ్చున్నాడు. జనులకు ఆయన అసహ్యంగా కనపడుతూ, జనుల చేత, మనుషుల చేత నిరాకరించబడినటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని స్పష్టంగా మరి వాక్యము ప్రవచన రీతిగా ఆనాడు యెషయా పలికినట్టే లోకము ఆయనను అసహించుకుంది, ఆయనను చీదరించుకుంది, ఆయన నిరాకరించింది. మార్కు సువార్తికుడు రాస్తాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి కదా, మూలకు తలరాయి తర్వాత సంగతి. ఆ రాయిని ఏం చేశారు? నిషేధించారు, నిరాకరించారు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో ప్రభువుని వెలివేయాలని చూశారు. అవసరమైతే ప్రభువుని ధర్మశాస్త్ర చట్టాన్ని ఉపయోగించి వ్యభిచారం సంబంధమైన స్త్రీని పట్టబడినప్పుడు యేసు ప్రభువును కూడా మట్టుబట్టాలని, అప్పటికి ఆయనను అంతమొందించాలనేటువంటి విధానాన్ని, అంతగా ఆయనను అసహించిన సందర్భాలను, నిరాకరించిన సందర్భాలను మనం లేఖనాల్లో జ్ఞాపకం చేస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని లోకము ఇంత చిన్నగా చేసింది. అయితే యెషయా ప్రవక్త ఇంతటితోటి యేసు ప్రభువారిని చెప్పి వదిలిపెట్టగా, యేసుక్రీస్తు ప్రభువారిని యెషయా ప్రవక్త మరొక మాటలతోటి ఆయన వికారమని భావించబడినప్పటికీ, ఏ జనులైతే భయపడ్డారో, ఏ జనులైతే వికారమని భావించారో, ఏ జనులైతే విస్మయం ఉందారో ఆ జనులను చిలకరించును. ఏం చేస్తాడంట చూడండి, 15వ వచనం, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. స్ప్రింక్లింగ్, ప్రభు తప్పకుండా చిలకరిస్తాడని జ్ఞాపకం చేయడం. పూర్వకాలమందు రక్తమును, నూనెను, నీరును చిలకరించడము పాత నిబంధనలో ఆయా రోగాలను బట్టి, ఆయా పాపాలను బట్టి యాజకుడు చేసేటువంటి చర్యలు చిలకరిస్తాడు. రక్తమును చిలకరించడం, తన వేలి కొన ముంచి నీళ్లతో చిలకరించడం, నూనెతో చిలకరించడం యాజకుడు చేసే పని. బహుశా ఇది వారి జీవితాలు మహా ఆచారమై ఉండొచ్చాము, కానీ యోధా సాంప్రదాయంలో ఇది మూలమై ఉండొచ్చాము, కానీ యేసుక్రీస్తు ప్రభు చిలకరించిన చిలకరింపు మాత్రం సాంప్రదాయం అయితే కాదు. ఇది శాశ్వతమైనది. ఇది శాశ్వతంగా మానవునికి ఇచ్చినటువంటి రక్షణ. దీనికి హిబ్రూలో వాడినటువంటి పదము లే హౌ హిల్ అనేటువంటి పదం. అంటే జనులను ప్రభు ఉలిక్కిపడేలా చేస్తాడు. ఆయన ఒక రకంగా ఆయన మరణాన్ని చూచినటువంటి విస్మయం పొందినటువంటి వారందరూ కూడా ఆయన జనులను చిలకరించిన తర్వాత, ఆయన పునరుద్ధానం చూసినటువంటి జనులందరూ కూడా ఒక రకంగా వారి జీవితాల్లో ఉలికిపాటు వచ్చేసింది. క్రీస్తు గురించినటువంటి రక్షణానందం వచ్చేసింది. మీరు చూడండి, ప్రభు మరణం తర్వాత, ప్రభు మరణకాలంలో చాలామంది విస్మయం పొందారు, భయపడ్డారు. కానీ ఆయన పునరుద్ధానం తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు ప్రజలను ప్రభు ఏం చేశాడు? చిలకరించాడు. పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించాడు. మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూసినప్పుడు ఆయన జనులను ఎలాగున దర్శించాడో, ఎలాగున వారిలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నాడో రాయబడినటువంటి మాటలను మనం చదువుతాము. 2వ అధ్యాయము 3వ వచనం 2 నుంచి, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అరుకూచున్న ఇల్లంతయు నిండెను. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి
వారిలో ఒక్కొక్కని మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ జనులైతే మరి క్రీస్తు మరణాన్ని బట్టి, లేకపోతే ఏ జనులైతే క్రీస్తు యొక్క మరణ విధానాన్ని బట్టి విస్మయం పొందారో, ప్రభు వెనువెంటనే కొద్ది కాలానికి ప్రభు మరలా ఆ జనులని చిలకరించడం, ఆ జనులే కాకుండా ఇంకా అనేక జనులను, ఆయా భాషలు మాట్లాడే జనులను, ఆయా దేశాల జనులను కూడా ప్రభు చైతన్యవంతులుగా చేస్తూ వారిని ప్రభు చిలకరిస్తున్నాడు. అందుకనే కొద్దిపాటి వికారము, కొద్దిపాటి నిరాకారము, కొద్దిపాటి చేదర, కొద్దిపాటి యేసు ప్రభుని అసహించిన అసహ్యము వెనువెంటనే ప్రభు తొలగించుకొని ఆయన విజయం పొందాడు, మరణమాన్ని ముల్లెక్కాడు. అందుకే ఈ రాత్రికాలం ముందు ప్రభు యొక్క సన్నిధానంలో చేరినటువంటి మనం జ్ఞాపకం చేసుకో, లోకము ప్రభు గురించి చాలా చిన్నగా, చేదరగా, నీచంగా మాట్లాడుతున్న సందర్భం నేటికి కూడా ప్రభువుని గురించి మనం చూస్తున్నాం. అయితే ప్రభు మాట్లాడిన వారందరినీ, చాలామందిని చిలకరించాడు. మీరు చూడండి, సౌలు ప్రభు గురించి ఎంతగా హేయంగా భావించాడు. క్రీస్తు యొక్క సైనికులను, విశ్వాసులను, శిష్యులను చంపుటయే ప్రాణాధారం ఎంచుకున్నాడు. కానీ ప్రభు అతని జీవితాన్ని ఏం చేశాడు? చిలకరించాడు. ఆయన రక్త ప్రోక్షణలో పౌలు జీవితం అంతటిని కూడా శుద్ధీకరించి అతడు అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను క్రీస్తు కొరకు నిలబడేటువంటి మహాసాధనంగా నిలుపుకున్నాడు. ఒక్కసారే ఆయన ప్రోక్షణ ఒక్కసారే చేశాడు. ఆయన ఒక్కమారే ప్రజలందరి కొరకు మరణించాడు. ఒక్కసారి తన రక్తాన్ని చిందించాడు. తద్వారా అనేకుల జీవితాలు చాలా చక్కగా మార్చబడ్డాయి. బైబిల్ గ్రంథాలను తగలబెట్టిన వారు, వారి జీవితాలు చిలకరించబడ్డాయి. క్రీస్తు యొక్క మరి గ్రంథాలయాలు తగలబట్టబడినటువంటి వారి జీవితాలు చిలకరించబడ్డాయి. ఎంతోమంది మరి సినీ హీరోలు, లేకపోతే సినిమా హీరోలు, రాజకీయ నాయకులు అందరి జీవితాల్లో మార్పు వచ్చిన సందర్భాలు నేను ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఊసినటువంటి వారే, ఛేదరించుకున్నటువంటి వారే ప్రభువుని మరలా రక్షకునిగా అంగీకరించినటువంటి సందర్భాలు మన జీవితాల్లో. ఇప్పుడు కూడా బైబిల్ ఇట్లా చించేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమంటున్నారు బైబిల్ని? బైబిల్కి పెట్టిన పేరేంటి? ఇది ఒక పరిశుద్ధ గ్రంథం. అయితే వారు పిలుస్తున్న పిలుపేంటి? బూతు పుస్తకం. పర్వాలేదు, లోకము ప్రభుని ఛేదరించిన, ప్రభుని చిత్కరించినప్పటికీ, ఆయన వాక్కును తిరస్కరించినప్పటికీ, ఆయన వాక్కుని నిరాకరించినప్పటికీ, ఏ మానవుడైతే ప్రభువుని ఛేదరించాడో, నిరాకరించాడో వారిని ప్రభు తప్పకుండా చిలకరిస్తాడు. ప్రభు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, ఎవడేని దేవుడు ఆకర్షింపకుండా దేవుడు యొద్దకు వాడు వచ్చుట అసాధ్యం. కాబట్టి దేవుడు అందరిని ఆకర్షించుకుంటాడు, అందరినీ చిలకరించాడు. ఆయన రక్త ప్రోక్షణలో ఎవరు కడగబడతారో, ఆయన రక్త ప్రోక్షణలో ఎవరైతే తమ వస్త్రములను ఉతుక్కుంటారో, తెల్లనిగా చేసుకుంటారో, వారి జీవితాలను ప్రభు నూతనీకరిస్తాడు. ప్రభు చాలా చక్కగా మరి ప్రార్థన గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. 7 సంఘాలకు ప్రభు మాట్లాడేటప్పుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ప్రార్థన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుకుందాం. 3వ అధ్యాయం 18వ వచనం. నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారముని నీ దిశమల్ల కనపడుకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. లవోదికీయ సంఘానికి ప్రభు తెలియజేస్తున్నమాట, నీ వస్త్రములను ఉదుక్కొనుము, నీ వస్త్రములను శుభ్రం చేసుకోనమని. అలాగే సార్థి సంఘంతో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఆ సంఘంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు ఉన్నారు. క్రీస్తు యొక్క రక్తంలో తమ వస్త్రములను శుద్ధీకరించుకున్న వారు చాలామంది ఉన్నారని జ్ఞాపకం చేస్తారు.
కనుక ఈరోజు దేవుని సన్నిధానంకి వచ్చినటువంటి మనం, దేవుని సన్నిధానంలో క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానిస్తున్నటువంటి మనము, క్రీస్తుని నీ హృదయమందు ఏ రీతిగా నీవు చిత్రీకరించగలుగుతున్నావు, ఏ రీతిగా ఆయన నీ హృదయంలో భావించగలుగుతున్నావు? బహుశా లోకం భావించినట్టు ఆయన మరణకాలము వికారమేమో, కానీ ఆయన మరణం తర్వాత ఆయన జనులందరినీ కూడా చిలకరించి ఆయన జనులకు మరల ఆశ్చర్యాన్ని కలుగజేశాడు. ఈ దినము ప్రభువుని మనం అడగాల్సిందే, ప్రభువా నీవు నీ రక్తము చేత నన్ను శుద్ధీకరించుము, నన్ను పవిత్రపరచుము, నన్ను బాగుగా కడుగుము. దావీదు కీర్తనకారుడు అదే, నీవు నన్ను బాగుగా కడుగుము అంటాడు. నిజమే, దేవునిలో మనం కడగబడాలి. ఈరోజు బాప్తిస్మం గురించి మనం మాట్లాడితే చాలా సంఘాల్లో మరి స్ప్రింక్లింగ్ ఉంది, అలాగే ఇమర్షన్ ఉంది, చాలా పలు విధాలైనటువంటి విధానం ఉంది. అది ఏదేమైనప్పటికీ నీటి ద్వారా జరుగుతున్న మరి విశ్వాసం ద్వారా తీసుకున్న చర్య. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా దేవుడు తన రక్తాన్ని మనకు ఇచ్చాడు కదా ప్రోక్షణగా. దానిలో ఎప్పుడు కడగబడతావు? నీటిలో కడగబడ్డావు, నీటి ద్వారా బాప్తిస్మంలోకి వచ్చావు నీవు. కానీ ప్రభు యొక్క రక్తంలో నీ మనస్సును ఎప్పుడు శుద్ధీకరించుకుంటావు? ఆయన నా మనస్సులను, నా జీవితాలను శుద్ధీకరించడానికి ఆయన వికారంగా మారాడు. నిన్ను నన్ను సరిచేయటానికి, అందంగా నూతనమైనటువంటి జీవితాలు ఇవ్వటానికి ఆయన ఒక వికారమైన స్థితికి మార్చబడ్డాడు. నాకు బాగా నచ్చిన మాట ఫిలిప్పీ పత్రికలో అంటాడు, మనం బైబిల్ తెరవద్దు, ఏమంటాడు పౌలు? ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడుగా చేయబడ్డాడు. ఈ లోకమందు ఆయన మనలను ప్రభు పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, మన జీవితాలను శుద్ధీకరించడానికి ఆయన ఏమి లేనివాడుగా మారిపోయాడు. ఎంతకాలం మనము ఆనాడు ఇశ్రాయేలులో పాపం చేసి దేవాలయానికి వచ్చి యాజకుడు వచ్చి రక్తంలో మరి తన వ్రేలి నుంచి హస్తాన్ని ముంచి వారి మీద చల్లినప్పుడు నా పాపం పోయింది, సరిపోయింది అనుకునేటువంటి స్థితి కాదు ఇక్కడ. ఇది పాత నిబంధన కాలపు చిలకరింపు కాదు, ఇది ప్రభు ఇచ్చిన క్రొత్త నిబంధన రక్తం. అందుకే ఈరోజు మనం ఏం తీసుకోబోతున్నాం? ఏమని రీతి తీసుకుంటాము? పాస్ గారు చెబుతాడు, ఇది క్రొత్త నిబంధన రక్తము, పాత నిబంధన కాలపుది కాదు. ఇది క్రీస్తు యొక్క నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైనటువంటి, ఇది వెండి బంగారం చేత విడిపించబడింది కాదు, నిర్దోషమైన రక్తంతో విడిపించిన సంఘటన. మరి క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో నీవు కడగబడటానికి ఆయన నీ నిమిత్తం వికారం అయ్యాడు, నా నిమిత్తం ఆయన ఛేదరించబడ్డాడు, నా నిమిత్తం ఆయన ద్వేషించబడి ఆయన నిరాకరించబడ్డాడు. ఆయన నేరస్తుల్లో ఒకనిగా ఎంచబడి, శాపగ్రస్తుల్లో ఒకనిగా చేయబడ్డాడు, దోషుల్లో ఆయన ఒకనిగా చేయబడ్డాడు. మన మీద ఒక నింద వేస్తే భరించగలుగుతాం మనం? నన్నేమనంటే అసలు నేను ఊరుకోను. ఏంటి? అన్ని చేసినటువంటి మనం, కానీ ఏమి చెయ్యనటువంటి క్రీస్తు ప్రభు మీద మన పాప భారం అంతా కూడా మోపి ప్రభువుని వికారంగా మార్చాడు తండ్రి అయిన దేవుడు. ఈరోజు అతి వికారమును ప్రభు సరిచేస్తూ మన జీవితాల్లో ఉన్న వికారమును తొలగించి ఆయన స్వరూపంలోకి, ఆయన రూపంలోకి, ఆయన పోలికలోకి, ఆయన యొక్క ఆధ్యాత్మిక శిఖరాలకు మనల్ని చేర్చడానికి ప్రభు ఈ విధంగా వికారమాయనని భావించి ఆయనలో మనము ఆయన రక్తంలో కడగబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలును గాక. ఆమేన్. దహన బలిని మరియు దైవ బలులు విరిగిన ఆత్మ